రైట్ కృష్ణానగర్ దగ్గర గందరగోళ వాతావరణ పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి, బూత్ల దగ్గర ఏంటి ఏర్పడినట్టుగా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్? దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. ఫేక్ ఐడి కార్డులను పట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ దొంగ ఓటర్ ఎక్కడున్నది? ఈ రోజు వేల మంది మెట్రో స్టేషన్ కింద, యూసఫ్గూడ మెట్రో స్టేషన్ కింద సవేరా ఫంక్షన్ హాల్లో వేల మంది ఆడోళ్లను పెట్టి దొంగ ఓట్లు వేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా నలుగురు దొరికిరు. ఇప్పుడు 4 దొంగ ఓట్లు దొరికిరు. అందులో ఇంకొకరు చూస్తే మనము ఇగో ఇక్కడ ఈమె ఓటు వేయడానికి వస్తే ఆమె ఓటు ఆల్రెడీ వేసిపోయారు ఇంకొకరు ఎవరో. అట్లా చూస్తే ఇప్పుడు దాదాపు మాకే 50 ఓట్లు దొరికినాయి, 50 దొంగ ఓట్లు పడ్డాయి. అందులో 4 పట్టుకున్నాము. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా ఈ పోలీసులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేరు. రెడ్ హ్యాండెడ్ గా దొరికింది దొంగ ఓటు వేయడానికి వచ్చినామా, ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి దొంగ ఓట్లు వేపిస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి తీసుకొచ్చినామని ఇప్పుడు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తే కనీసం ఇప్పటికేమని ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ అంటే చెప్పట్లేరు. మమ్మల్ని మీరు పోవాలంటున్నారు. ఈమె ఎక్కడున్నది? వీళ్ళందరూ కూడా పారిపోయారు. మేము పట్టుకుంటే వీళ్ళందరూ పారిపోయారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? పోలీసులు కూడా ఈ రోజు పూర్తిగా కాంగ్రెస్ కి సహకరిస్తున్నది. పోలీసుల ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లేస్తున్నారు. దాదాపు 1000 మంది ఈ రోజు సవేరా ఫంక్షన్ హాల్లో ఇప్పుడు ఉన్నారు దొంగ ఓట్లు వేయడానికి. చివరి 2 గంటలలో దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని అప్పటి నుంచి మేము అడుగుతుంటే మా మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు. కానీ ఈ దొంగ ఓటర్ని మాత్రం ఇప్పటికే ఏం చేయలే. ఈమె ఎక్కడుందని మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు వీళ్ళు పోలింగ్ స్టేషన్ లోపలికి పోయిన తర్వాత వాళ్ళు చూసారు. ఫోటో చూస్తే వేరే ఉంది, ఆమె వచ్చినామా వేరే ఉంది. ఆమెను అడిగితే ఎక్కడి నుంచి వచ్చినామంటే ఎల్బీ నగర్ నుంచి వచ్చినా అంటుంది. ఎల్బీ నగర్ నుంచి యూసఫ్ కూడా ఎందుకు వచ్చింది ఓటు వేయడానికి అని చూస్తే వీళ్ళేమో ఇంట్లో ఉన్నారు ఓటరు. మేము ఫోన్ చేసి అడిగినాం, ఈ ఓటర్ని అడిగినాం మీరు ఎక్కడున్నారంటే మేము ఇంట్లో ఉన్నామన్నారు. ఇప్పుడు వస్తున్నాం సార్ బయలుదేరుతున్నాం అన్నారు. కానీ ఇక్కడ వచ్చినామా ఎల్బీ నగర్ నుంచి వచ్చింది. కార్డులు పట్టుకొని వచ్చారు. ఈ 5 కార్డులు కూడా ఫేక్ కార్డులే. ఇవన్నీ కూడా ఫేక్ ఐడి కార్డులు. ఈ 5 కూడా పారిపోయారు. మేము పోలీసులకు అప్పగించిన తర్వాత పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ రోజు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పోలీసులను వాడుకొని గెలవాలని చూస్తుంది దొంగ ఓట్లేసి. దాదాపు 20,000 ఓట్లకు వీళ్ళు ప్లాన్ చేసినట్టు మాకు. ఎన్నికల అధికారులు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు. దీని మీద ఎట్లా చూస్తారు? ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేసినాం, పోలీసులకు అధికారులకు కంప్లైంట్ చేసినాం. ఎన్నికలు మొదలు కాక ముందు నుంచి కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. దొంగ ఓట్లున్నాయి, భారీ ఎత్తున 20,000 దొంగ ఓట్లున్నాయి. వీటన్నిటిని డిలీట్ చేయాలని కూడా కోరినాం. అయినా కూడా చేయలేదు. ఈ రోజు యథేచ్ఛగా వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారంటే అటు ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుంది, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సహకరిస్తుంది. మీరేం చెప్తారు? దొంగ ఓట్లు చాలా వరకు రిగ్గింగ్ జరుగుతుందని కూడా ముందు నుంచి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ ఈ వ్యవహారాన్ని అంతా ఎట్లా చేస్తారు? మేము ఎప్పటి నుంచో కూడా ఎలక్షన్ కమిషన్ కు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినాం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినాం. కానీ నిద్రమత్తులో ఉన్నది ఎలక్షన్ కమిషన్ అంతా కూడా. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పోలీసు వ్యవస్థను దగ్గర పెట్టుకొని మొత్తం కూడా మేము అప్పటి నుంచి చెప్పినాం ఓటు చోరీ జరుగుతుందని చెప్పి. అది ఇలా వాస్తవంగా కనిపిస్తా ఉన్నది. ఇలా 1000 వందలు ఫంక్షన్ హాల్లో పెట్టి ఓటింగ్ బూత్ తీసుకొచ్చి ఇలా దొరుకుతా ఉన్నారు, అర్థంగా దొరుకుతా ఉన్నారు. మేము ఆనాడే చెప్పినాం ఖైరతాబాద్, ఎల్బీ నగర్, మిగతా పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడ అదనంగా వాళ్ళను ఓటు చేర్పించి ఓట్ల నాడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని మేము చెప్పినాం. అది చెప్పిందే ఇలా వాస్తవంగా జరుగుతా ఉన్నది. ఇలా ఓటమిని అంగీకరించక ఎట్లాగో ఓడిపోతున్నామని కాంగ్రెస్ నాయకులకు తెలుసు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీటు కదులుతుందని ఒక భయపడి నిన్నటించలి అడ్డంగా ఎక్కడికక్కడ ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చి కొనడమే కాకుండా ఇలా దొంగ ఓట్లతోటి వాళ్ళు నమోదు చేసుకున్న దాదాపుగా 20,000 ఓట్లు నమోదు చేసుకున్నారు. ఆ 20,000 ఓట్లను 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో వేయాలని ఒక స్కెచ్ చేసుకున్నారు. ఆ స్కెచ్ లో భాగంగానే అందరినీ ఈ పరిస్థితి లో పెట్టిండ్రు. అక్కంచెల్లి తాపు కొంతమందిని పోలింగ్ బూత్ కు పంపిస్తున్నారు. అందులో భాగంగానే ఇలా అమరావతి స్కూల్ కు సంబంధించిన పోలింగ్ బూత్ లో ఇలా దొంగ ఓట్లు వేసిండ్రు. వాటిని ప్రశ్నిస్తా ఉంటే వారు పారిపోతా
ఎలక్షన్ కమిషన్ కు తెలియజేస్తా ఉన్నాం. ఇట్లాంటి ఓటు చోరీ కార్యక్రమాన్ని మీరు అడ్డుకుంటారా లేదా? వెంటనే పోలింగ్ ను నిలిపివేయాలి. పోలింగ్ నిలిపివేసి నికార్సైన స్వేచ్ఛయుత వాతావరణం కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ఇప్పటి వరకు పోలీసులు లేకపోవడంతో వందలాది మంది ఇటు దొంగ ఓట్లు వేసేందుకు ఎల్బీ నగర్ నుంచి ఖైరతాబాద్ నుంచి చాలా మందిని ఫేక్ ఓటర్ కార్డులను తీసుకొని వచ్చి ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఇటు సెంట్రల్ ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా కనీసం పట్టించుకోవట్లేదు. వీళ్ళందరికీ సంబంధించి ఉదయం నుంచి కూడా మాగంటి సునీత గోపీనాథ్ కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి అంశాల్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ట్రాఫిక్ డీసీపీ జోయల్ డేవిస్ తో పాటు ఉన్నటువంటి ఏసీపీలంతా కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా దొంగ ఓట్లకు సంబంధించి వందలాది దొంగ ఓట్లు ఫంక్షన్ హాల్లో ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ ఓట్లు వేయిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫేక్ ఓటర్ కార్డులు కూడా బయటపడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కార్డులకు సంబంధించి కావచ్చు, ఓటర్లను కూడా పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేసేందుకు 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో రావటం జరిగింది. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి నేతలంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కాసేపటి క్రితమే రంగప్రవేశం ఉదయం నుంచి వాళ్ళని కట్టడి చేయట్లేకపోగా ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నేతలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ప్రొటెస్ట్ కూడా కొనసాగినటువంటి పరిస్థితి, నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్ళందరినీ దౌర్జన్యంగా పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఉదయం నుంచి దాదాపు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ప్రధానంగా ఓటర్లకు ఐడి కార్డులు పంపిణీ చేశారు, దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా చెప్పింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఈ అంశంలో ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రధానంగా వీళ్ళంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి నిరసన వ్యక్తం చేసినటువంటి పార్టీ నేతలందరినీ కూడా పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. దొంగ ఓటర్ కార్డులు పూర్తి స్థాయిలో బయటపడ్డాయి. ఓటర్ కార్డులో ఒక ఫేస్ ఉంది, అక్కడ ఓటర్ లిస్ట్ లో మరో పేరుండి మరో ఫోటో ఉండటంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి నేతలంతా కూడా ఇటు కృష్ణానగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్దకి వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేతలందరినీ కూడా ఇటు మాగంటి సునీత గోపీనాథ్ కూడా ఈ అంశంలో పెద్ద ఎత్తున తన పోరాటం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మేడం ఏంటి ఓట్లు దొరికాయి, దొంగ ఓట్లు దొరికాయి, ఏంటి దొరికాయి? దొంగ ఓట్లు దొరికాయి, పట్టుకుంటే లోపల ఎవ్వరు కూడా మాట్లాడలా, సమాధానం చెప్పట్లేదు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఓటర్ ఐడి కార్డులు కూడా ఇది కనిపిస్తా ఉన్నాయి. ఈ ఓటర్ ఐడి కార్డులు ఆ ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లను తీసుకొని వచ్చి వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా చాలా మంది కూడా కనిపిస్తున్నటువంటి చనిపోయిన గ్రాండ్ పేరెంట్స్ ఓట్స్ కూడా పడుతున్నాయి. ఎలా పడుతున్నాయి? మాకు తెలిసిన వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చనిపోయారు, వాళ్ళ ఓట్స్ క్యాస్ట్ చేశారు. ఎవరు క్యాస్ట్ చేశారు? మేడం చాలా మంది కూడా ఉదయం నుంచి మీ మమ్మీ పోరాడుతూనే ఉంది, దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పినా కానీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకో అదే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? రూలింగ్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? మా మీద ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము ఇన్ని మంత్స్ కష్టపడింది మా అమ్మ కోసం నాన్న కోసమే కదా. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీసులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. పోలింగ్ బూత్ వద్ద కృష్ణానగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కనీసం మానవత్వం లేకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇక్కడ మనకు అర్థం పడుతుంది. ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ గుండాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా కట్టడి చేయలేదు. కానీ పార్టీ అభ్యర్థి కావచ్చు, పార్టీ నేతలంతా కూడా కనిపిస్తున్నారు. పెట్టేశారు ఆల్రెడీ, బాగా సతాయిస్తున్నారంటే ఒక మహిళ మీద ఇదా పగా పెట్టుకుంటారా? అంటే ప్రజాస్వామ్యంలో మేము ఉండొద్దా? మేము చేసుకోవద్దా? మీరే మనుషులా? మేడం ఇప్పటి వరకు కూడా మీరు బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడింది లేదు. నాకంత బాధ వస్తుంది. మా భర్త కల్పించుకోవాలా మాట్లాడాల, కానీ ఇవాళ కార్యకర్తల్ని పడేసి చేస్తున్నారు. ఆ రౌడీ షీటర్లు కూడా బయట పెట్టి ఆడతోనే కొట్టించి సమాధానం చెప్పమంటే FIR బుక్ చేస్తామంటున్నారు కార్యకర్తల మీద. అంత బెదిరింపులా?
ఒక మహిళగా నన్ను నువ్వెవరో నిన్ను చూడు రేపు ఏం చేస్తాను అంటారా? అట్లా మాట్లాడతారా? అంటే ఒక క్యాండిడేట్ ని 150 మంది కూర్చున్నారు, నవీన్ యాదవ్ మనుషులు, వాళ్ళలో నల్లగా ఎత్తుగా ఉన్నాడు ఒక అబ్బాయి. రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు. ఏం చేస్తాడు, ఏం చెప్తాడు? ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. 4 గంటల నుంచి 6 గంటల వరకు రిగ్గింగ్ జరుగుతుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. ఎలా ఆల్రెడీ స్టార్ట్ అయింది. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు పైన ఫేక్ అంటించి ఫోటో మీద ఫోటో అంటించి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఏపిచ్చేస్తున్నారు. ఆల్రెడీ నా ఇంట్లోదే ఉంది. మా ముసలావిడ చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేసారు. చనిపోయిన మనిషి ఓటు ఎట్లా వేస్తారు? ఆ ఫోటోలు అంటించి ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అంటించి దాని మీద అదిగో కనపడుతుంది అంటించి కూడా తీసుకొచ్చి వాళ్ళతో వేపించి ఓటేస్తారంటే కరెంటు బిల్లు తెస్తారా ఓటేసినప్పుడు? ఎవరైనా ఫస్ట్ టైం వింటున్నాను ఈ చరిత్రలో, ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం వింటున్నాను. ఎంత అరాజకం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఒక మహిళగా నన్ను ఇంత ఇబ్బంది పెట్టి ఏం చేసేది? అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, విప్పులు ఒకళ్ళు కాదు మొత్తం తిరుగుతున్నారు. అంత కసేంటి, అంత పగేంటి అంటే ఓడిపోతానని భయంతోనా? ఒక ఓట్లు లేవని ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ చెప్పింది, కానీ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డులు అవన్నీ కూడా బయటపడ్డాయి. తప్పు జరిగింది, దొంగ ఓట్లున్నాయి. ఆ రోజే బయట పెట్టాము, వెళ్ళి ఇచ్చొచ్చాం కూడా కంప్లైంట్. ఇవాళ కూడా ఇచ్చాము వెళ్ళి. కమిషనర్ గారు నేను రిక్వెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషనర్ కి, దయచేసి ఒక మహిళగా నాకు అండ చెప్పైనా పర్వాలేదు, జెన్యూన్ గా ఉండండి. ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో, ఎంత అరాచకం చేస్తున్నారో గమనించి చెప్పండి అని చెప్పాను. నేను రిక్వెస్ట్ చేశాను. నమోదైన శాతం చూసుకున్నట్లయితే మధ్యాహ్నంలో ఒక్కసారిగా పెరిగిందని చెప్పాలి. మరి ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే సడన్ గా ఇలాగా దొంగ ఓట్లు అనేది పెంచుతూ వచ్చిన శాతమే అనుకోవచ్చా? దీనికి వారు చెప్తున్నటువంటి పరిస్థితి పార్టీ నేతలందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిరసనకు బైఠాయించినటువంటి వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినటువంటి పరిస్థితి. పోలింగ్ బూత్ వద్దనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఉదయం నుంచి వాళ్ళని కట్టడి చేయడంలో విఫలమైనటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం వాళ్లకు తొత్తులుగా మారారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దొంగ ఓట్లు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పడతా ఉన్నాయి. సాయంత్రం నుంచి కూడా దొంగ ఓట్లు పడతాయని కూడా చెప్పినప్పటికీ కూడా కనీసం ఆ ఓట్లను కట్టడి చేయడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైంది. ఆ ఓట్లన్నీ కూడా పెద్ద ఎత్తున బయటపడ్డాయి. కాబట్టి ప్రస్తుతం ఆ ఓట్ల శాతానికి సంబంధించి మధ్యాహ్నం నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు పడుతున్నాయని కూడా ఆరోపించారు. 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఎక్కువ హడావిడి పక్కనే ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ నుంచి కావచ్చు, హోటల్స్ నుంచి తీసుకొని వచ్చి అటు ఎల్బీ నగర్ కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి ఖైరతాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఓటర్లను తరలించారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా దొంగ ఓట్లు ఒకే అపార్ట్మెంట్ లో కనీసం 33 నుంచి 40 ఓట్లు ఉన్నాయని కూడా ఆరోపించారు. ఆ ఓట్ల శాతానికి సంబంధించి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద కృష్ణానగర్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద రోడ్డుపైనే బైఠాయించారు. మాగంటి రంగప్రవేశం చేయడంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున ఈ అంశంలో పోరాడుతూనే ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ గుర్తించడంలో, కట్టడి చేయడంలో కావచ్చు, దొంగ ఓట్లను కట్టడి చేయడంలో విఫలమైందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు రెడ్డితో పాటు అంతేకాకుండా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేశారు, నిరసన చేశారు. కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా రోడ్డు పైన బైఠాయించినటువంటి పార్టీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను పంపించకుండా ప్రస్తుతం వచ్చినటువంటి వాళ్ళందరినీ పంపించడం పట్ల కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఆ పోలింగ్ బూత్ వద్ద బయట రోడ్డుపై మాగంటి సునీత గోపీనాథ్ కూడా బైఠాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఒక ఆడబిడ్డను ఈ విధంగా వేధిస్తూ పూర్తిగా భయభ్రాంతులకు గురి చేస్తూ దొంగ ఓట్లు వేయించుకొని గెలిచే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలను తిప్పికొడతామంటూ కూడా తాను హెచ్చరిస్తున్నటువంటి దృశ్యాలతో మనకి ఇక్కడ కనిపిస్తోంది.